వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజల్ని మొట్టమొదటిగా పరిపాలించిన రాజు సౌలు 40 సంవత్సరాల అతడు పరిపాలన చేశాడు. సౌలు రాజు తర్వాత దావీదు రాజ్య పరిపాలన చేశాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. దావీదు మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో జరిగిన ఒక సంఘటనను మనం ధ్యానం చేద్దాం. అద్భుతంగా దేవుని చేత అప్పగించబడిన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు దావీదు. అత్యధికమైన విజయాలను దేవుడు దావీదుకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో యుద్ధం చేసినా దేవుడు దావీదును విడిచిపెట్టక దావీదుకు తోడుగా ఉండి చుట్టుపక్కల దేశాల ప్రజలతో, రాజులతో యుద్ధం చేసినప్పుడు అద్భుతమైన జయాలను అనుగ్రహించుకుంటూ అంచెలంచెలుగా క్రమక్రమంగా దావీదును హెచ్చించుకుంటూ వచ్చాడు. అందుకే దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబం వ్యాపాటిది, నేను అలుపుడను కదా. నీ ఎదుట నేను నమ్మకంగా యథార్థంగా ఉండి ప్రార్థించినప్పుడు నీ మాటకు లోబడచ్చు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా నీ పర్మిషన్తో వెళ్ళినప్పుడు, నీవు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళిన ప్రతిసారి కార్యాలు, విజయాలు అనుగ్రహించావు ప్రభువా అని కృతజ్ఞతా హృదయంతో మాటిమాటికి ప్రభువును స్తుతించేవాడు దావీదు. ఆ రీతిగా అద్భుతంగా పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ఆ సమయంలో దావీదుకు ఒక భయంకరమైన శోధన వచ్చింది. ఏంటయ్యా అంటే, తన ఇంట పుట్టిన లేదా తన కడుపున పుట్టిన కుమారుడు తన మీదికి తిరుగుబాటు చేయుట. తన ఇంట పుట్టినటువంటి కుమారుడు అబ్షాలోము, తన కుమారుడు తనపైన తిరుగుబాటు చేయుట. బయటి వారు కాదు, పక్క దేశం వాళ్ళు కాదు, తన కుటుంబ సభ్యులు కాని వారు కాదు, వాళ్ళందరూ దావీదుకు లోబడుతూ ఉన్నారు. దావీదు మాటకు విధేయత చూపిస్తూ ఉన్నారు. దావీదు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉన్నారు. కానీ తన కడుపున పుట్టిన కుమారుడేమో దావీదు పైన, తండ్రి పైన తిరుగుబాటు చేశాడట. ప్రతిరోజు దావీదు దగ్గరికి అనేక మంది, వేల మంది ప్రజలు వచ్చేవారు. తీర్పు కోసం, న్యాయం కోసం వచ్చేవారు. ఇద్దరు కలిసి న్యాయం కోసం వెళ్తే ఎలాగైనా ఒకరికి సంతోషం కలుగుద్ది, మరొకరికి బాధ కలుగుద్ది. ఇద్దరికి సరి అయిన న్యాయం రాదు కదా. ఒకరికి బాధ కలిగే న్యాయం వస్తుంది, మరొకరికి ఏమో సంతోషం కలిగేటువంటి న్యాయం వస్తుంది. అయితే ఎవరైతే బాధ కలిగి వస్తారో, రాజు అంతఃపురంలో నుంచి బయటికి వస్తారో, వారిని కాపు కాచి వారిని పట్టుకొని అనేవాడట, నీకు సరైన న్యాయం జరగలేదు కదా. ఆ రాజు అలాగే చేస్తాడు. అదే నేనైతే నీకు సరైన న్యాయం చేసేవాడిని, నేను న్యాయాధిపతిగా మీకు ఉంటే ఎంత మేలు అని వారిని డైవర్ట్ చేసేవాడు, తన వైపు తిప్పుకునేవాడు. అలా కొన్ని వందల మందిని తన వైపు తిప్పుకొని ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి అంటాడు, రాజా, నేను క్షేమంగా నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి మొక్కుబడి చేస్తాను, మొక్కుకున్నాను. ఒక విషయము, హెబ్రోన్లో వెళ్ళి నీకు మొక్కు అర్పిస్తాను అని నేను మొక్కున్నాను దేవునికి. కాబట్టి నేను ఈ యెరూషలేమును విడిచి హెబ్రోనుకి వెళ్తున్నాను. మీరు సలహా ఇస్తే, లేదా మీరు ఆజ్ఞ ఇస్తే, మీరు అనుమతిస్తే నీ హెబ్రోన్కి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకొని వస్తాను అని దావీదు దగ్గరికి వెళ్ళగా, దానికి దావీదు, అయ్యో మొక్కుబడే కదా, వెళ్ళి చెల్లించుకొని తిరిగిరా అని పంపిస్తాడు. దావీదు దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కరిని, అసమాధానంగా ఉన్నటువంటి వారిని తన వైపు త్రిప్పుకున్నాడు కదా, వీళ్ళందరినీ కూడా తీసుకొని హెబ్రోన్కి వెళ్తాడు. హెబ్రోన్కి వెళ్ళి వారికి చెబుతాడు, ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడెక్కడ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లోనికి వెళ్ళండి. నేను హెబ్రోన్కి వెళ్ళగానే, హెబ్రోనులో అబ్షాలోము రాజరికం చేస్తున్నాడు, ఏలుబడి చేస్తున్నాడు, హెబ్రోన్ని ఏలుతున్నాడు అని మీరు చాటింపు చేయండి అని వీళ్ళందరినీ కూడా పంపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే వాళ్ళందరూ కూడా వెళ్ళి చాటింపు చేస్తుంటారు, అబ్షాలోము హెబ్రోన్లో ఏలుతున్నాడు, రాజుగా ఉన్నాడని.
ఈ విషయం దావీదుకు తెలిస్తే దావీదు ఏమంటాడంటే తన దగ్గర ఉన్న సైనికులతో, అతను నా కుమారుడు, అతనితో నేను యుద్ధం చేయను, కాబట్టి అబ్షాలోము ఏదైనా చేయగలడు, కనుక మనం ఇక్కడి నుంచి పారిపోదాం అని తన సైనికులందరినీ కూడా తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉండగా కొంచెం దూరం వెళ్ళగానే ఒక గుంపు దావీదును వెంబడిస్తున్నట్టుగా గ్రహించాడు. ఒక సమూహము దావీదును వెంబడిస్తూ ఉంది. ఒకసారి దావీదు వెనకగా మళ్ళీ చూస్తే కొన్ని వందల మంది అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆ వందల మంది కనిపిస్తున్న వారిలో నుంచి ఒక వ్యక్తిని కనుదృష్టి కలిగి ఒక వ్యక్తిని దృష్టించి దావీదు ఆగి అంటాడు, గిత్తీయుడైన ఇత్తయి, నీవెందుకు నన్ను వెంబడిస్తున్నావు అని అంటాడు. కొన్ని వందల మంది సైనికులు ఉన్నారు. ఆ సైనికులతో కలిసి దావీదు సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాడు, తప్పించుకొని పోతున్నాడు అబ్షాలోము చేతిలో నుండి. ఆ పోతున్న సమూహాన్ని, ఆ పోతున్న రాజును ఒక గుంపు వెంబడిస్తూ వస్తుండగా దావీదు దృష్టించి చూసి కనుగొని ఆ గుంపులో ఇత్తయి అనే ఒక వ్యక్తి కనబడగా ఆ ఇత్తయితో అంటాడు, ఇత్తయి, నీవెందుకు నా వెంట వస్తున్నావు అని అంటాడు. ఈ ఇత్తయి ఎవరయ్యా అనంటే ఫిలిస్తీయు దేశానికి చెందినవాడు. ఇతడు ఇశ్రాయేలీయుడు కాదు, ఇతడు ఒక అన్యుడు. ఫిలిస్తీయు దేశంలో గాతు అనే పట్టణానికి చెందినవాడు. ఈ గాతు అనే పట్టణంలో నుండే గొల్యాతు వచ్చాడు. గొల్యాతును దావీదు జయించింది ఆ గాతువాడైన గొల్యాతు. గాతువాడైన గొల్యాతును దావీదు జయించాడు. ఆ గాతు అనే పట్టణానికి సంబంధించిన వాడు ఈ ఇత్తయి. ఇతడు ఫిలిస్తీయుడు, దేవుణ్ణి ఎరగని జనాంగము, అన్య జనాంగము, దేవుడంటే ఎరగని ప్రజ, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ప్రజలు వారు. అలా దేవునికి విరుద్ధంగా ఉన్న తిరుగుబాటు చేస్తున్న ప్రజలలో నుండి, ఆ ప్రాంతంలో నుండి, ఆ దేశంలో నుండి ఈ యొక్క ఇత్తయి 600 మందిని తీసుకొని వచ్చాడట. ఎంతమందిని? 600 మందిని తీసుకొని వచ్చాడట. ఈ 600 మందిని తీసుకొని దావీదును వెంబడిస్తూ ఉండగా దావీదు అంటాడు, ఇత్తయి, నిన్ననే కదా నీ వచ్చావు. బైబిల్లో నిన్నే కదా నీ వచ్చావు అని ఉంది. నిన్ననే అంటే లిటరల్లీ నిన్న కాదు, ఈ మధ్యనే కదా అని అర్థం. నిన్న మొన్నే వచ్చావు కదా అంటే నిన్న మొన్న వచ్చినట్టు కాదు, అతి కొద్ది కాలంలో 10 రోజులు అయిందిగా వచ్చి, లేకపోతే నెల రోజులు అయింది కదా అని అర్థం. ఇత్తయి, నిన్ననే కదా నీవు వచ్చావు, ఈ మధ్యనే వచ్చావు కదా నీవు. నీవెందుకు, మేము ఎరగని త్రోవల్లో మేము ప్రయాణం చేయబోతూ ఉన్నాము, ఆ త్రోవలు మీకు తెలియదు, నీవు క్రొత్తగా వచ్చావు, నీవు నన్ను ఆశ్రయించి వచ్చావు, నా దేశాన్ని నమ్మి, నా దేవుణ్ణి నమ్మి, నాపై నమ్మకం ఉంచి నన్ను వెంబడిస్తూ ఉన్నావు, నన్ను ఆశ్రయించి వచ్చావు కనుక మేము వెళ్ళే మార్గాలు నీకు క్రొత్త, నీకు తెలియదు, కాబట్టి నీవు నాతో రాకు, నన్ను వెంబడించకు, నీవు రాజు నీ కోసం ఏర్పాటు చేసిన నివాసంలోనికి వెళ్ళి అక్కడ నివసించుము అని అంటాడు. మా అర్థమవుతుందా? నీవు నాతో రాదు, నీ కొరకు నీకు ఒక నివాసం ఇచ్చాను కదా, నేను రాజు ఉన్న దగ్గర, రాజు అంతఃపురం దగ్గర నీకు ఒక నివాసం కల్పించాను కదా, అక్కడ ఉండు, హాయిగా నీ కుటుంబంతో కలిసి అక్కడ ఉండు, మేము వెళ్తున్నాము, మాతో నీవు రాకు అని అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటకు ఇత్తయి చెప్పినటువంటి అద్భుతమైన సమాధానం మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనము. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకయున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు?
నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువు నగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువు నగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేసెను. ప్రియా దేవుని బిడ్డలారా, విందాం. ఫిలిస్తీయుడైన ఇత్తయి కమిట్మెంట్, ఫిలిస్తీయుడైన ఇత్తయి నిబద్ధత, కమిట్మెంట్ కలిగిన ఇత్తయి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. వేల మంది ఇశ్రాయేలు ప్రజలు మేలు పొందుకున్న వారు ఉన్నారు, వేల మంది సైనికులు ఉన్నారు. దావీదు రాజుతో ఏకీభవించిన అతి కొద్ది మంది గుంపులో ఆయన ప్రజలు ఉన్నారు. ఆయన ప్రజని కానివారు ఇత్తయి, ఒక అన్యుడు ఇత్తయి, దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాదు, ఇశ్రాయేలుడు కాదు, దావీదు సైన్యంలో చేర్చబడిన వాడు కాదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చేత అభిషేకించబడిన రాజుతో ఒక కమిట్మెంట్ కలిగిన ఇత్తయిని మనం చూస్తూ ఉన్నాం. ఏం మాట అండి? చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను. నువ్వు ఏ స్థలమందు ఉంటావో ఆ స్థలమందు నేనుంటాను. ఇంత కమిట్మెంట్ ఎలా వచ్చింది ఇత్తయికి? నిత్యము మేలు పొందుకుంటున్న వారు, నిత్యము దావీదు చేత మేలు అనుభవిస్తున్న వారికి లేని కమిట్మెంట్, నిత్యము దావీదు చేత పోషించబడుతున్న వారికి లేనటువంటి నిబద్ధత. ఒక అన్యుడు సవాలు చేస్తూ మాట్లాడుచున్న మాట. ఈ మాట రాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు నా రోమాలను నొక్కబడి చేయండి, మొత్తం రోమాలను ఎక్కబొచ్చి. ఒక అన్యుడికున్న కమిట్మెంటు దేవుని బిడ్డలకు లేదు. సరే, ఎన్నో రకాలుగా ఈ వాక్యాన్ని చాలామంది సేవకులు వ్యాఖ్యానించి ఉండొచ్చు. దేవుడు మనకిచ్చిన కోణం వేరే. ఈ ఇత్తయిని దావీదు అంటాడు, నేను నీ కొరకు ఒక నివాస స్థలమును ఏర్పాటు చేశాను. ఆ స్థలం ఎలాంటిదంటే రాజు ఉండే స్థలం. చెప్పండి, ఏ స్థలం? నేను ఉండే స్థలం. నా అంతఃపురంలో నీ కొరకు ఒక స్థలం ఇచ్చాను. నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను, నీకు ఒక బహుమానం ఇచ్చాను. నీవు నీ కుటుంబంతో కలిసి నివసించడానికి నీకొక స్థలాన్ని ఇచ్చాను నేను. నా చేత నీకు అనుగ్రహించబడిన స్థలం ఉందే, ఆ స్థలంలో నీవు ఉండు, ఆ స్థలంలో నీవు నివాసం చేయి, నీ కుటుంబంతో సంతోషంగా ఉండు, కృపాసత్యములు నీకు తోడుగా ఉంటాయి అని అంటాడు. ఎంత యథార్థమైన మనసుతో దావీదు అంటున్నాడో ఈ మాట. దానికి వాస్తవమే కదా. ఎక్కడికెక్కడికో తిరగాలి, అరణ్యంలో క్రొత్త స్థలం, క్రొత్త ప్రాంతం, నాకు ఏది తెలియదు. రాజు నా మేలు కోరే చెబుతూ ఉన్నాడు, నా క్షేమం కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. నా కొరకు ఒక స్థలాన్ని ఇచ్చాడు, నా కొరకు ఒక ప్రాంతాన్ని, ఒక స్థలాన్ని నియమించాడు, లేకపోతే నిర్ణయించాడు. ఆ స్థలంలో నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నాకు మేలే చేస్తున్నాడని ఇత్తయి వెనుకకు వెళ్ళొచ్చు. ఇత్తయి కమిట్మెంట్ ఏంటంటే యెహోవా జీవము తోడు, నేను చచ్చినా బ్రతికినా. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది? రూతు దగ్గర కనిపిస్తుంది. రూతు కూడా అన్యురాలే. ఒక దినం మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి దేవుని సింహాసనం ఎదుట. అన్యులకున్న కమిట్మెంటు నేడు చాలామంది దేవుని బిడ్డలకు లేదండి, లేదు. ఆ అన్యులకు ఒక కమిట్మెంట్ ఉంటుంది. వాళ్ళు అన్య జనాంగంగా ఉండి దేవుణ్ణి నమ్ముకొని వస్తారు కదా కొంతమంది. భలే కమిట్మెంట్ అండి వాళ్ళకి.
రూతమ్మ కూడా ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవున్న చోటనే నేనుంటాను, నువ్వు ఎక్కడ మరణిస్తావో అక్కడనే మరణిస్తాను. మరణము తప్ప మనలను ఎవ్వరు ఏది వేరు చేయకూడదు. ఆ కమిట్మెంట్, ఆ రూతమ్ములో ఉన్న ఆ మాట, ఆ కమిట్మెంట్ ఇక్కడ ఇత్తయిలో కనిపిస్తుంది. అసలు ఈ ప్రత్యేకమైన ఉపదేశం, ప్రత్యేకమైన కోణం ఏంటంటే, ప్రభువా, రాజు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటే, ప్రభువా నీవిచ్చే గిఫ్ట్లు వద్దయ్యా, నాకు నీవిచ్చే వద్దు, నాకు నీవు కావాలి. నీవిచ్చే బహుమానాలు, నీవిచ్చే నివాస స్థలము కాదు, నాకు నీవు కావాలి, నాకు రాజు కావాలి, రాజు కావాలి. రాజు దగ్గర ఉన్నవి ఆశించి నేను రాజు దగ్గరికి రాలేదు. ఏ వ్యక్తి నీ దగ్గర రావాలంటే ఏదో ఆశించే వస్తాడు. ఏదో ఒకటి ప్రేమను ఆశించవచ్చు, సంతోషాన్ని ఆశించవచ్చు, ఏదైనా వస్తువులను ఆశించవచ్చు, ఏదైనా బహుమానాలను ఆశించవచ్చు, ఏదైనా ఆశించి స్వార్థంగా వస్తారు ఎవరు వచ్చినా. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో స్నేహం చేస్తున్నాడంటే ఏదో ఖచ్చితంగా ఆశించే చేస్తాడు. 99% ప్రజలు అంతే. ఏది ఆశించకుండా చేసిన వాడే ఇత్తయి. ఏది ఆశించలేదు. నేను చచ్చినా బ్రతికినా నీవిచ్చే బహుమానాల కోసం నేను రాలేదయ్యా, నీ కోసం వచ్చాను. నేను నీ దగ్గర నుంచి ఏదో పొందుకుందామని, ఏదో అనుభవిద్దామని, నీ సింహాసనం దగ్గర నాకు ఒక స్థానం దొరుకుద్దని నేను నీ దగ్గరికి రాలేదు. నా కుటుంబంతో కలిసి నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నీవు కావాలి నాకు, రాజు నాకు కావాలి. అందుకే నా ప్రాంతాన్ని విడిచిపెట్టాను, నా దేవుళ్ళని విడిచిపెట్టాను, నా ప్రజల్ని విడిచిపెట్టాను, నాకున్న ఆస్తుపాస్తులను విడిచిపెట్టాను. నేను మామూలు వ్యక్తిని కాదయ్యా. నా వెనుక 600 మంది సైనికులు ఉన్నారు. ఆర్డినరీ పర్సన్ కాదుగా. నా వెనుక 600 మంది ఉన్నారు. 600 మంది నన్ను వెంబడిస్తూ ఉన్నారు, గాతీయులు. నా ఫాలోవర్స్ ఉన్నారయ్యా 600 మంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు, నాతో వస్తారు. నాకేమి తక్కువయ్యో, ఏదో కొద్దుగా ఉండో నేను నీ సింహాసనం దగ్గరికి రాలేదు, నాకు నువ్వు కావాలి. ఎంతమంది అండి యేసు ప్రభు దగ్గరికి ఆ రకంగా వచ్చేవారు? ఎక్కడ చూసినా ప్రలోభమే కదా, ఏదో ఒకటి ఆశించే కదా వస్తూ ఉన్నారు చాలామంది, వెళ్తున్నారు మందిరాలకి చాలామంది. ఈ శతాధిపతి అంటాడు, ప్రభువా నా దాసుడు రోగంతో పడి ఉన్నాడు, నీ వచ్చి బాగు చేయి ప్రభువా, లేదా నువ్వు బాగు చేయి ప్రభువా అంటాడు. బాగు చేయి ప్రభువా అని అంటే యేసు ప్రభువారు సరే నేను వచ్చి నేను బాగు చేస్తాను. అప్పుడు శతాధిపతి అంటాడు, నువ్వు రావద్దు ప్రభువా, స్వస్థత మాత్రం కావాలి. నీవు నా ఇంటికి రావద్దు ప్రభువా, నాకు నీ వద్దు, నీవిచ్చేవి కావాలి నాకు. నీవు నా హృదయంలోనికి రావద్దు, నీ మాట నా హృదయంలో ఉండొద్దు. ప్రార్థించగానే స్వస్థత కలగాలి, ప్రార్థించగానే మేలు పొందుకోవాలి, ప్రార్థించగానే కార్యాలు జరగాలి. నీ వద్దు ప్రభువా, నీవిచ్చేవి నాకు కావాలి. నీ వద్దయ్యా, నీవిచ్చేవి నాకు కావాలి. ఎంత స్వార్థపూరితమైన మనసు అండి. దేవుడు వద్దట, దేవుని వాక్కులు వద్దట, దేవుని వాక్యానుసారమైన జీవితం వద్దట, దేవుడు ఇచ్చే మాత్రం కావాలట. ఇత్తయి అంటాడు, నీవిచ్చే స్థలం కోసం నేను రాలేదు ప్రభువా, రాజా నీ ఉండే స్థలంలో నేను ఉంటాను. కమిట్మెంట్ కలిగిన ఇత్తయి. క్రొత్త నిబంధన సంఘాల్లో ఎలుగెత్తి చూసిన, నిదానించి చూసిన, పరిష్కరించి చూసిన కృపకాలంలో ఉన్న వారికి కూడా లేదండి కమిట్మెంటు.
ఇంత కమిట్మెంటు, ఇంత పౌరుషంగా భక్తి క్రొత్త నిబంధన సంఘంలో చాలా మందిలో కనబడదు. ఏదో ఆశించి వస్తారు మందిరానికి, ఏదో ఆశించిపోతారు యేసు ప్రభు దగ్గరికి, ఏదో ఆశిస్తారు, ఏదో నేను వచ్చినందుకు ఏదో జరగాలి నాకు, ఏదో ఆశించి ఇత్తయి నువ్వేం ఆశించావు? నాకు రాజు కావాలి. అని నేను శ్రమల్లో ఉన్నాను ఇత్తయి, మేము వెళ్తున్నాం కానీ మాకు ఆహారం కూడా దొరకదు ఇప్పుడు. అయ్యో మేము వెళ్తున్నాము, అభిషాలం ఎక్కడ ఎదురు పడతాడో తెలియదు, ఎక్కడ మమ్మల్ని చంపేస్తాడో తెలియదు, మేము చచ్చిపోయే అవకాశం కూడా ఉంది ఇత్తయి అంటే, చచ్చినా నువ్వు కావాలయ్యా, నాకే నువ్వు కావాలి. ఏంది ఇంత కమిట్మెంట్ కన్యునికి ఎలా వచ్చిందండి? ఏమిచ్చాడు దావీదు అతనికి? పోనీ ఒక సింహాసనం దగ్గర ఉండే స్థలాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? కుటుంబంతో వెళ్ళి చక్కగా అదే మాట చెప్తాడు కదా, సంతోషంగా వెళ్ళి అక్కడ నివసించుము, నువ్వు పరదేశిగా వచ్చావు, నీకు ఈ స్థలాలు తెలియదు కాబట్టి అక్కడ ఉండు, కృపాసత్యాలు నీకు తోడుగా ఉంటాయి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళిపోతాయి అని అంటే, శ్రమను కోరుకుంటున్న ఇత్తయి, దావీదుతో ఒక కమిట్మెంట్ కలిగిన ఇత్తయి, దేవునితో ఒక కమిట్మెంట్ కలిగిన ఇత్తయి, శ్రమ కలిగిన, మరణము సంభవించిన, చచ్చిన, బ్రతికిన, నీ ఉండే స్థలంలో ఉంటానయ్యా. ఏమంటాడు ఆ మాట? చదవండి చివరి భాగం. నేను చచ్చిన బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలినవాడవును రాజునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలినవాడవును రాజునగు నీవుందువో నేనుందునని మనవి చేయగా. సింహాసనం మీద నేను ఉన్నప్పుడు వచ్చావు, సింహాసనం మీద నేను కూర్చున్నప్పుడు వచ్చాడు. ఎవరు? ఇత్తయి. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇత్తయి వచ్చినప్పుడు ఇత్తయికి రకరకాల మర్యాదలు జరిగాయి. ఇత్తయి రకరకాల మేలు పొందుకున్నాడు. అప్పుడు దావీదు సింహాసనం మీద ఉన్నాడు, అన్ని మేళ్లను ఇత్తయికి అక్కడ ఉన్న వారికి అందరికి చేశాడు. ఇప్పుడు సింహాసనం విడిచిపెట్టాడు. ఇప్పుడు రాజరికం లేదే, ఇప్పుడు సింహాసనం లేదు, ఇప్పుడు అంతఃపురంలో లేడు, ఇప్పుడు అంతఃపురంలో చక్కని రాజభవనంలో పడుకునేవాడు ఉండేవాడు, ఇప్పుడు రాజ్య భవనాన్ని విడిచిపెట్టి అరణ్యంలోంచి పారిపోతూ ఉన్నాడు ప్రాణాల చేత పట్టుకొని. ఈ టైంలో, ఈ సమయంలో, ఇలాంటి సందర్భంలో రాజు శ్రమల్లో శోధనలో ఉండి రాజు దగ్గర నుంచి ఏ యొక్క ఉపయోగం లేదు. ఇప్పుడు ఇత్తయికి ఉందా? ఎందుకు? రాజుకే లేదేమి. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా రాజుతో ఏకీభవించాడో, రాజు దగ్గర నుంచి ఏ సహాయం లేనప్పుడు కూడా ఇత్తయి కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. ఒక ప్రమాణంలో నిలిచి ఉన్న ఇత్తయి, ఒక మాటలు చెప్పాలంటే ఒక నిబంధనతో వచ్చాడు. మనం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడో, లేదా దేవుని దగ్గర ఉన్నప్పుడో, లేదా సేవకుల దగ్గరనో, లేదా మరొక చోటనో మనం పెద్ద పెద్ద ప్రమాణాలు చేస్తాం బైబిల్ పట్టుకొని. మన ప్రమాణాలు గంటకో రకంగా మారిపోతూ ఉంటాయి, నెలకో రకంగా మారిపోతూ ఉంటాయి. బాప్తిసం తీసుకున్నప్పుడు మరణమే సంభవించిన నీ సన్నిధిని, మనదేమో మాటల ప్రమాణము, ఇత్తయిదేమో చేతల ప్రమాణం. మనం మాటలతోటే ప్రమాణం చేసి మాటలోనే సంతోషిస్తాం నేను బాగున్నానని. కానీ ఇత్తయి చేతల ప్రమాణం. లిటరల్గా ఆ టైం వచ్చినప్పుడు, ఎవరికైనా ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తుందండి వాళ్ళు ప్రమాణంలో నిలిచి ఉంటారా, నిలిచి ఉండరని. ఎప్పుడు? ఆ సమయం, ఆ శ్రమ వచ్చినప్పుడే. దావీదుకు ఆ శ్రమ కాలంలో ఒక అన్యుడు దావీదును 600 మంది, బైబిల్లో రాయబడి ఉంది, ఇత్తయి కుటుంబముతో కలిసి. అంటే ఎలా ఉండాలి? అమ్మా, నేను రాజుతో పోతున్నాను, నాకు ఒక కమిట్మెంట్ ఉంది, నాకు ఒక నిబద్ధత ఉంది, కాబట్టి మీరు ఇంటి దగ్గర
మీరు నేను వస్తానో పోతానో తెలియదు, మీరైతే అలా కాదంట. యెహోషువ చెప్పిన మాట ప్రకారం నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. ఇతడు అన్యుడా ధన్యుడా? అసలు ఇంత వాక్కు సంబంధమైనటువంటి ఆలోచన, ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది ఇత్తయికి? ఆదివారం వాక్యాలు వింటాం, మధ్యలో యూట్యూబ్లలో వాక్యాలు వింటారు, మధ్యలో అక్కడిక్కడ వాక్యాలు వింటారు, వాక్యం చదువుతారు, ఎలుగెత్తి ప్రార్థన చేస్తారు. వారికి లేనటువంటి కమిట్మెంట్ ఇత్తయికి ఎలా వచ్చేసింది? వచ్చే రాకట్లు అంటాడు, యెహోవా జీవము తోడు. తన ప్రాంతాన్ని, తన ప్రజలను, తన ఆస్తులను, తన సంపాదన విడిచిపెట్టి దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదుతో శ్రమ అనుభవించడానికి సిద్ధపడిన ఇత్తయి, కమిట్మెంట్ కలిగిన వాడు, నిబద్ధత కలిగిన వాడు, ప్రమాణంతో వచ్చాడు, నిబంధనతో వచ్చాడు. ఆ నిబంధనలో నిలిచి ఉన్నాడు. ఒకవేళ రాజే స్వయంగా వెళ్ళిపోని చెబుతూ ఉన్నా వెళ్ళిపోవట్లేదండి. బిడ్డలారా, ఈరోజు కమిట్మెంట్, నిబద్ధత, ఒక కమిట్మెంటు, ఒక నిబద్ధత ఒక క్రైస్తవునికి లేకపోతే, కమిట్మెంట్ లేకపోతే అతడు మధ్యలోనే వెళ్ళిపోతాడు. అన్నిటి నుండి, అప్పగించిన వాటి నుండి వెళ్ళిపోతాడు, సన్నిధిలో నుంచి వెళ్ళిపోతాడు, సహవాసం నుంచి వెళ్ళిపోతాడు, సమకుల నుంచి వెళ్ళిపోతాడు. రాజుతో ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆ రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవా, నీవేదో ఇస్తావని నీ దగ్గరికి రాలేదు, నాకు నువ్వు కావాలయ్యా, నీవు ఇచ్చేయగా. ఇత్తయి కమిట్మెంట్తో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానయ్యా, నీవున్న చోటే నేను ఉంటాను, నువ్వు ఏ స్థలంలో ఉంటావో ఆ స్థలంలో నేను ఉంటాను. అది మరణమైనా పర్వాలేదు, నేను చచ్చినా పర్వాలేదు, బ్రతికినా పర్వాలేదు. ఇత్తయి, ఒకసారి ఆలోచన చేసుకో. కుటుంబాన్ని విడిచిపెట్టావు, బంధువులను విడిచిపెట్టావు, రక్త సంబంధికులను విడిచిపెట్టావు, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టావు, నీకున్న సమస్తంను విడిచిపెట్టావు, అన్నిటినీ వదిలిపెట్టి వచ్చావు. నువ్వు వచ్చినందుకు నీకు నేను రాజసింహాసనం దగ్గర నీకు ఒక స్థలం ఇచ్చాను, ఆ స్థలంలో ఉండు. నేనేమనుకుంటాను అని, లేకపోతే నా మీద ప్రేమతో వస్తున్నాయేమో, జాగ్రత్త. క్షేమము కాదు, ఎర్రగని త్రోవల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఆహారం ఉండదు. అబ్షాలోము ఏ సమయంలో వచ్చి పరిగెట్టి వచ్చి మా మీద దాడి చేస్తాడో, ఎవరిని చంపుతాడో తెలియదు. నీకు క్షేమం లేదు నాతో వస్తే. నీకు ఏమి లేకపోతే నాతో రావచ్చు. నీ కొరకు ఏర్పాటు చేశాను ఒక స్థలాన్ని, ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేశాను, అక్కడ ఉండిపో. లేదయ్యా, నేను చచ్చినా బ్రతికినా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీ ఉండు స్థలంలో నేను ఉంటాను. ఎలా ఉంటావు? నాతో పాటు కూర్చుంటావా? ఎలా ఉంటావు? నా పక్కన ఒక సింహాసనమేనా? ఎలా ఉంటావు? నీవు రాజుగా ఉంటావు, నేను నీకు సేవకునిగా ఉంటాను. నీవు రాజుగా ఉంటావు, నేను నీకు సేవకునిగా ఉంటానయ్యా. నువ్వు క్లోజ్గా మాట్లాడుతున్నావు అని, నువ్వు అన్ని విషయాలు చెబుతున్నావు అని నీ పక్కన వచ్చి కూర్చోను. తెలంగాణలో సామెత ఉంటుంది కదా, ఇసుంటారు రమ్మంటే రమ్మంటే ఇల్లంతా నాదే అంటారట. నేను చచ్చినా బ్రతికినా నీవుండు స్థలంలో నేను ఉంటాను. ఎలా ఉంటాను? నీకు నేను సేవకుడిగా ఉంటాను. చదవండి ఆ మాట. ఏ స్థలమందు నా ఏలిన వాడును రాజునగు నీవుందువో ఆ స్థలమందు నీ దాసుడనైనా నేనుందును. ఎలా ఉంటాడు? సేవకుడు కూడా కాదు, ఇంకా నేను కాస్త సేవకుడు ఇంకొక మెట్టు ఎక్కువ చెప్పిన. ఎలా ఉంటాడట? అయ్యా, నా వెనక 600 మంది ఉన్నారయ్యా, కాస్త పాజిటివ్ ఏదన్నా.
600 మంది నన్ను వెంబడిస్తున్నారయ్యా. అలా కాదు, నీకు నిన్ను దాసుడిగా, కమిట్మెంట్ కలిగిన ఇత్తయి, నిబద్ధత కలిగిన ఇత్తయి. కమిట్మెంట్ లేని భక్తి, నిబద్ధత లేని భక్తి, నిబద్ధత లేని ఆత్మీయ జీవితం, ప్రమాణంలో నిబంధనలో నిలిచి ఉండని ఆత్మీయ జీవితం, ఆత్మీయ భక్తి. కొందరి మాటలకు నిబద్ధత ఉండదు, వారి చేతలకు నిబద్ధత ఉండదు, దేవుడు చేసిన ఒప్పందాలకు నిబద్ధత ఉండదు. ఇత్తయి ఒక అన్యుడైనప్పటికీ దావీదు శ్రమలలో నిలిచి ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే దావీదు రాజు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. ప్రభువా, నువ్వు ఏదో ఇస్తావని కాదు ప్రభువా, నీవు కావాలి నాకు. శతాధిపతి అన్నాడు కదా, నీవు నా ఇంటికి రావద్దయ్యా, స్వస్థత కావాలంతే. నీవు నా దగ్గరికి రావద్దు, నా ఇంట్లోకి రావద్దు. ఎంత బాగా చెప్తారంటే, నీవు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడిని కానయ్యా. చాలా బాగా చెప్తాడు. యేసు ప్రభు వారు ఆ రోజుల్లో ఏ ఇంటికి పోతే ఆ ఇంట్లో ఉన్న దుర్మార్గం అంతా వెళ్ళిపోద్ది. జక్క ఇంటికి పోయిండు, జక్క ఇల్లు ఎలా మార్చబడింది? దుర్మార్గంగా ఉన్న జక్క ఇల్లు నీతిమంతుడి ఇల్లాగా మార్చబడింది. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఏ గృహానికి వెళ్తే ఆ గృహంలో మారు మనసు ఉంటుంది. వీడికి తెలుసు, శతాధిపతికి తెలుసు, నీవు రావద్దు కానీ నీ మేలు కావాలి నాకు, నీ మేలు నాకు కావాలి. మందిరం గురించిన అవసరతల గురించిన ఆ పని నాకు లేదు, కానీ మందిరం మేలు అయితే నాకు కావాలి. అర్థమైందా? మందిరం ద్వారా వచ్చే మేలు నాకు కావాలి. మందిరం ఎలా ఉంటే నాకు అనవసరం. ఎటనే పోనీ, ఆయన ఆదివారం నడిపోయి ఆయన చెప్పుకుంటాడు, మనం చేసేది మనం చేస్తాం. అసలు ఇత్తయి అనే పేరుకి అర్థం దున్నువాడు అని అర్థం. ఇత్తయి అంటే దున్నువాడు. రైతు ఏం చేస్తాడంటే, విత్తనాలు వేయడానికి ముందు భూమిని దున్నుతాడు, దుక్కిని దున్నుతాడు, భూమిని దున్నుతాడు. దున్నకుండా విత్తనం వేయడు. ఏంటి కమిట్మెంటు? ఏంటి నిబద్ధత? ఎలా వచ్చింది నిబద్ధత అంటే, ఇత్తయి అంటే దున్నువాడు, భూమిని దున్నువాడు. రైతు భూమిని ఎందుకు దున్నుతాడు అంటే, ఆ భూమిలో ఆల్రెడీ మొలచిన ఈ పిచ్చి చెట్లు, చేదైన వేర్లు, ఈ పిచ్చి చెట్లను ఉన్నాయి కదా, అవన్నీ కూడా దున్నితేనే పెకిలించబడి వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తికి కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే, నీ దేహం అనే భూమిలో చేదైన వేరు పెకిలించబడినప్పుడు. నీ దేహములో చేదైన వేర్లు ఉన్నాయి, చేదైన వేర్లు కొన్ని ఉన్నాయి. నీకు తెలుసు. నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ పక్క వారికి తెలియకపోవచ్చు, నీకు తెలుసు. ఆ చేదైన వేరు ఏదో నీకు తెలుసు. కొందరికి అబద్ధం అనే చేదైన వేరు ఉంటుంది. కొందరికి మోసం అనే చేదైన వేరు ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. అవేవో నీకు తెలుసు. నేను చెప్పాల్సిన పనేమి నీ అంతరాత్మకు తెలుసు, నీ అంతరంగానికి తెలుసు. చేదైన వేరు ఎప్పుడైతే దున్నపడి అది పెకిలించబడి తీసివేయబడుద్దో అతడు కమిట్మెంట్లోనికి వస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, యూదా భూమిని దున్నును అనుంది. హోషేయ గ్రంథంలో యూదా భూమిని దున్నును. యూదా అనే పేరుకి అర్థం ఏంటంటే స్తుతి. ఎప్పుడైతే నువ్వు ప్రభును స్తుతిస్తుంటావో, ఆ స్తుతించడం ద్వారా నీ దేహం అనే భూమి దున్నబడుద్దట. ఆ దున్నబడినటువంటి ఆ భూమిలో, ఆ దేహంలో విత్తనం వేసినప్పుడు అది చక్కని ఫలాలను లేదా చక్కని మొక్కలుగా ఎదిగి చక్కని ఫలాలను ఇస్తుంది. దున్నబడకుండా
దేహము దున్నబడకుండా, నా ఉద్దేశం దేహం అనేటువంటి ఆ భూమిలో ఉన్నటువంటి చేదైన వేర్లు పెకిలించబడకుండా నీవు కమిట్మెంట్లోకి రాలేవు. ఇత్తయికి ఆ కమిట్మెంట్ ఎలా వచ్చిందంటే, దున్నువాడు తన దేహాన్ని దున్నుతూ ఉంటాడు, చేదైన వేరును తీసివేస్తాడు, ఎక్కడెక్కడ మొలిసిన వాటిని పెకిలించి వేస్తాడు. అప్పుడు ఈ చేదైన వేర్లు, ఇక ముళ్ళ తుప్పలు, ఈ గచ్చ పొదలు ఇవన్నీ పెకిలించి వేపడిన తర్వాత చదునుగా ఉన్న నేలలో, చదునుగా ఉన్న భూమిలో ఏ విత్తనం వేసిన వాక్యం అనే విత్తనం అది ఫలిస్తుంది. వాడు కమిట్మెంట్లో ఉంటారు అలాంటి వారు. అయ్యా నేను చచ్చినా బ్రతికినా నీ ఉండే స్థలంలో నేను ఉంటాను, నేను చచ్చినా బ్రతికినా నువ్వు ఎక్కడుంటావో అక్కడ ఉంటాను, నీకు దాసునిగా ఉంటాను అంటే దావీదు ఇత్తయ్ నువ్వు రా పోదాం నాతో పాటు అని అంటాడండి. అలా కొంతకాలం వెళ్ళిన తర్వాత ముగిస్తున్నాను నేను. కొంతకాలం వెళ్ళిన తర్వాత అరణ్యంలో తిరుగుతూ అనుకున్నాడు. ఇత్తయికి మనసు కుదుట పడింది. ఇత్తయి ఎంత చెప్పినా వినేవాడు కాదు. అతడు కమిట్మెంట్ కలిగిన వాడు, అతడు నిబద్ధతలో నిలిచి ఉన్నాడు, అతడు ప్రమాణం నిలిచి ఉన్నాడు. ఇంకా అలాంటి నిబద్ధత కలిగిన వాడిని మనం మార్చలేము అని ఈ యొక్క దావీదు ఇత్తయిని తీసుకొని వెళ్తాడు. ఎలా వెళ్ళాడు అంటే, నీ ఉండే స్థానంలో నేను నీకు దాసుడిగా ఉంటాను. వినాలి, ఎలా వెళ్ళాడు? నీ ఉండే స్థలంలో నీకు దాసుడిగా ఉంటానయ్యా అన్నాడు. అంటే దావీదుని ఎలా వెంబడించాడు ఇత్తయి? దాసుడిగా వెంబడించాడు. 600 మంది తీసుకొని, తన కుటుంబాన్ని తీసుకొని, దావీదు రాజు అయితే ఇత్తయి దాసుడిగా దావీదుని వెంబడిస్తూ ఉన్నాడు. అరణ్యంలో తిరిగారు. కొంతకాలం తిరిగిన తర్వాత దావీదు దగ్గర సైనికులు ఉన్నారు కదా. ఈ సైనికులందరినీ కూడా దావీదు ఏం చేశాడంటే 3 భాగాలుగా చేశాడు. 3 గుంపులుగా వారిని విభజించాడు. ఒక 15,000 మంది అనుకుందాం. 5,000 అట్లా 3 భాగాలుగా విభజించాడు. ఈ 3 భాగాలుగా విభజించిన సైన్యం ఉంది కదా, సైన్యానికి యోవాబును సైన్యాధిపతిగా ఉంచాడు ఒక గుంపుకి. ఈ యోవాబు ఎవరయ్యా అంటే దావీదు యొక్క మేనలుడు. రెండో గుంపుకి అబీషైని సైన్యాధిపతిగా ఉంచాడు. ఈ అబీషై ఎవరంటే దావీదు యొక్క మేనలుడు. 3వ గుంపుకి ఇత్తయిని సైన్యాధిపతిగా చేశాడు. స్థాయి మారిందా? స్థాయి దిగిపోయిందా? పెరిగిందా? యోవాబును, అబీషైని, ఇత్తయిని తన దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యాన్ని 3 భాగాలుగా చేసి ఇత్తయికి ఒక భాగాన్ని అప్పగించెను. ఆ ఇత్తయి ఆ ఒక భాగం పైన సైన్యాధిపతిగా ఉండెను. ఎలా వెంబడించాడు? దాసుడిగా వెంబడించిన వాడిని దావీదు ఏం చేశాడంటే 3 భాగాల్లో ఒక భాగాన్ని ఇత్తయికి అప్పగించాడు. నిబద్ధత కలిగిన వాడికి శ్రేష్టమైనవి అప్పగించబడతాయి. నిబద్ధత కలిగి భక్తి చేస్తారు చూడు, వాళ్ళను దేవుడు శ్రేష్టమైన భాగంలోనికి తీసుకువెళ్తాడు. దాసుడుగా ప్రారంభించిన తన ఆధ్యాత్మిక జీవితము ఒక అన్యుడైనప్పటికీ, ఫిలిస్తీ దేశానికి చెందినవాడైనప్పటికీ, దాసుడిగా ప్రారంభమైన తన ఆధ్యాత్మిక జీవితము ఇప్పుడు ఒక శ్రేష్టమైన భాగంలోనికి, ఇంకో మాట చెప్పలే, ఒక ఉన్నతమైన, మామూలు విషయం కాదండి. సైన్యాధిపతి అంటే మామూలు విషయం కాదు. ఒక శ్రేష్టమైన ఉన్నతమైన స్థానంలోనికి ఇత్తయిని దావీదు తీసుకుని వచ్చాడు. దావీదు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. నీవు నిబద్ధత కలిగి భక్తి చేస్తే, నీకు ఒక కమిట్మెంట్ ఉంటే, నీ ఆధ్యాత్మిక జీవితం దాసుడిగా ప్రారంభించబడినప్పటికీ కొంతకాలానికి నీ నిబద్ధతను బట్టి, నీ ప్రమాణాన్ని బట్టి, నీ కమిట్మెంట్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్తాడు. నీకు కమిట్మెంట్ లేకపోతే, నీవే నిలిచి ఉండకపోతే, నీకే సరైన నిబద్ధత లేకపోతే
నీవే మాటి మాటికి మాటల్లోంచి వెళ్ళిపోతూ ఉంటే నీకు శ్రేష్టమైన భాగం ఎందుకు? ఉన్న భాగం వెళ్ళిపోద్ది, ఉన్నది వెళ్ళిపోద్ది, ఇంకా శ్రేష్టమైన భాగం ఎక్కడొస్తుంది? ఈరోజు ఇత్తయి మనల్ని సవాల్ చేస్తున్నాడు, నేను కమిట్మెంట్ కలిగిన వాడిని, మరి మీరు? నాకు ఒక నిబద్ధత ఉంది, మరి మీకు? ఇజ్రాయేలు దేవుని చూసినప్పుడు, ఆయన ఏర్పాటు చేసుకుని రాజు చూసినప్పుడు నాకు నిబద్ధత వచ్చింది. ఉంటే ఈ దేవునితో ఉండాలి, ఉంటే ఈ రాజుతో ఉండాలి. ఆయన దగ్గర ఏదో ఉన్నాయని, ఏమో ఇస్తాడని, ఏదో మేలు పొందుకుందామని కాదు, నాకు ఆయన కావాలి, ఆయన కావాలి. నేను అనుకుంటాను, ఒకవేళ గొల్యాతును చంపినప్పుడు కూడా ఈ ఇత్తయి దావీదును చూసి పరీక్షించి ఉండొచ్చు. అరే, మావోడి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, భారీ దేహ దారుఢ్యం ఉంది, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మావోడు ఓడిపోయాడు, అతని దగ్గర ఒడిసెల రాయి తప్ప మరొకటి ఏది లేదు. అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది దావీదుకి? దావీదు కాదు, దావీదు నమ్ముకున్న దేవుడు, దావీదు కలిగి ఉన్న దేవుడు. ఆ దావీదు కలిగి ఉన్న దేవుని పాదాల దగ్గరికి ఎవరు వచ్చారంటే ఇత్తయి వచ్చాడు. తన ప్రాంతాన్ని, దేశాన్ని అన్నిటిని విడిచిపెట్టి ఆ కమిట్మెంట్లో నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండడానికి ప్రతిఫలంగా దేవుడు లేదా రాజైన దావీదు ఇత్తయికి అప్పగించిన శ్రేష్టమైన భాగము. ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా ముఖ్యమైన సమాచారం, ఏదైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలంటే ముగ్గురిని పిలిచి మాట్లాడుతాడు దావీదు. ఒకటి యోవాబు, అబీషై, ఇత్తయి. యోవాబు, అబీషై, ఇత్తయి, ఈ ముగ్గురు మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ ముగ్గురికి సాదృశ్యంగా పేతురు, యాకోబు, యోహాను. ఇక్కడనో యోవాబు, అబీషై, ఇత్తయి. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు దగ్గరనేమో పేతురు, యాకోబు, యోహాన్. ఎంత శ్రేష్ఠ కృప అండి ఇత్తయికి! ఎంత ఉన్నతమైన కృప, ఎంత శ్రేష్టమైన కృప ఇత్తయిది. ఈ ముగ్గురిని పిలిచి అంటాడు దావీదు, ఇదిగో యోవాబు, అబీషై, ఇత్తయి, అబ్షాలోము జర నా కొడుకు జాగ్రత్తగా చూడండి అంటాడు. అబ్షాలోము నా కొడుకు, వాడు ఒక ఎదురుపడ్డా సరే వాని పక్కన వాళ్ళనితో యుద్ధం చేసి వాడిని చంపండి, కానీ వాడిని మన జాగ్రత్త చూడండి జరా, వాడిని ఏమనకండి అని నా కొడుకు. తన ఇంటర్నల్, తన అంతరంగంలో ఉన్న అంతరంగాన్ని ఈ ముగ్గురు దగ్గర ఆవిష్కరించేటువంటి సన్నిహితం వచ్చింది. ఒక అన్యుడు సంపాదించుకున్నాడు దావీదు దగ్గర. తన అంతరంగంలో ఉన్నటువంటి రహస్యాన్ని, తన అంతరంగంలో ఏముందో తన అంతరంగంలో ఏముందో దాన్ని ఒక ముగ్గురు దగ్గర ప్రస్తావిస్తాడు. ఆ ముగ్గురులో ఒకడు ఇత్తయి. కమిట్మెంట్ కలిగిన వాడితో ఎన్ని రహస్యాలైనా మాట్లాడవచ్చు. ఈ కమిట్మెంట్ లేని వాడితో ఎన్ని చెప్పినా. దేవుని మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. కమిట్మెంట్ కలిగి రాజు నాకు కావాలి అని భక్తి చేసినటువంటి ఇత్తయిని దేవుడు ఉన్నతమైన భాగంలోనికి తీసుకుని వచ్చాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. వాక్యము కొరకు, అర్పణల కొరకు పాస్టర్ ప్రార్థిస్తున్న అందరూ కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం 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 ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, అందరూ ఏకీభవించాలి ప్రార్థనలో. అద్వితీయుడు, ఎవరు మౌనంగా ఉండకూడదు. అఖిల బ్రహ్మాండమును కలుగజేసినటువంటి మా దైవమా, ఉన్నతమైనటువంటి పరిశుద్ధ నామమును బట్టి మహిమ, కీర్తి, ప్రభావములు మీకు తెలియపరుస్తున్నాం. గడిచిన ఆదివారము మొదలుకొని ఈ ఆదివారం వరకు మీ కృపలో, కాపుదలలో స్వామి, మీ సంరక్షణ క్రింద, మీ హస్తపు నీడలో, మీ ఆశీర్వాదము చేత నీవు మమ్మలను బలపరిచి, మా కుటుంబములను బలపరిచి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించి, నేడు కూడా మీ ముఖ దర్శనము చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రములను తెలియపరుస్తున్నాం. ఉదయకాలము మొదలుకొని ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయము వరకు కూడా నీ ఆత్మ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, మాతో కూడా మీ ఆత్మ సన్నిధి నుంచినందుకు స్తోత్రము తెలియపరుస్తున్నాం. దేవానికి వందనాలు నాయన. పాటల ద్వారా, స్తుతుల ద్వారా మీరు మహిమను పొందుకున్నందుకు స్తోత్రం. వాక్య పరిచర్య ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు నాయన.
కృపగలిగిన దేవానికి స్తోత్రములు నాయన. నిబంధనలో నిలిచిన ప్రజలను నా దేవా అయా నీకు స్తోత్రం, నీవు ఆశీర్వదిస్తానని, నిబంధతలో నిలువబడినటువంటి ప్రజలను నాయన ఉన్నతమైన స్థితికి ఎదిగింపజేస్తానని ప్రభువా ఈ దినము నీవు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు. కృపగలిగిన దేవా పరిశుద్ధ గ్రంథములో నుంచి అయా నా తండ్రి గాతువాడైనటువంటి హిత్తయిని గురించి మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవము కలిగిన దేవానికి వందనాలు ప్రభువా. నిన్ను విశ్వసించి ప్రభువా, నిన్ను నమ్మి నా దేవా, నిన్ను వెంబడించి నిబద్ధతలో స్థిరముగా ఉన్నటువంటి హిత్తయి జీవితమును మార్చినటువంటి దేవుడవు ప్రభువు నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. నీ బిడలమైనటువంటి మాతో నీవు మాట్లాడినందుకు స్తోత్రం. హిత్తయిని మా ముందుంచి తేటగా సూటిగా నీవు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. ఈ దినం మీ దాసులు నిలువబెట్టుకొని ఇక్కడ ఉన్న మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దేవా నీకు వందనాలు నాయన. కృపగల దేవా నీకు వందనాలు. అనేకమైనటువంటి ఒడంబడికలు ప్రభువా, అనేకమైనటువంటి వాగ్దానములను మా జీవితంలో మేము చేసుకున్నాం దేవా నీకు వందనాలు నాయన. అయితే ప్రభువా ఆ యొక్క వాగ్దానములను మరిచిన వారింగా, నిబద్ధతలో నిలవబడి లేనటువంటి వారింగా నా తండ్రి నీ ఎదుట మేము దోషులంగా నిలవబడుతున్నాము గనుక మరొక పర్యాయం మీరు మాతో మాట్లాడుతున్నారు దేవా నీకు వందనాలు. అయ్యా నీవు మాట బయలువెడిలిందంటే, నీ ఒక మాట సెలవిచ్చావంటే ప్రభువా నీకు వందనాలు నా దేవా. మాలో పొరపాటు నీకు కానవచ్చినప్పుడు మాత్రమే నువ్వు నాయన మమ్మల్ని గద్దించుతావు ప్రభువా నీకు స్తోత్రం. ఉపదేశమును మేము తృణీకరించగా సరి చేసుకోగలిగినటువంటి మంచి హృదయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలయ్యా. అనేకమైనటువంటి సార్లు దేవా నీకు స్తోత్రం నిబంధన చేసుకొని అయ్యా మీతో మాట ఇచ్చి ఆ మాటలో నిలకడలేని స్థితి ప్రభువా. అయ్యా నీకు వందనాలు యెహోవా. నీ పరిశుద్ధమైన పట్టణము మీద అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అయ్యా మరణమే సంభవించిన మాట తప్పని వాడని సెలవిచ్చాం దేవా నీకు స్తోత్రం. అనేక పర్యాయాలు వాగ్దానం చేసుకున్నాం నాయన, అనేక పర్యాయములు దేవా నీకు స్తోత్రము తండ్రి. నీతో నిబంధనను చేసుకున్నాం, అయితే నిబంధనలో నిలువబడి లేని వారంగా ప్రభువా మీ ఎదుట మేము నిలువబడుతున్నాం గనుకనే ఈ దినమున నీవు మాతో మాట్లాడుతున్నావు. ఒక అన్యుని గురించి ప్రభువా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రం. నిన్ను విశ్వసించినది మొదలు అయ్యా నీకు స్తోత్రం. హిత్తయి జీవితం ఏ విధంగా మార్చబడిందని, ఏ విధంగా నిబద్ధతలో నిలువబడి ఉన్నాడని, నీతో ఉండుటకు తన హృదయాన్ని ఏ విధంగా నాయన ప్రభు స్థిరపరచుకున్నాడని దేవా నీవు మాతో తేటగా మాట్లాడినందుకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రం. వాక్యము విన్నప్పుడు మాత్రమే ఉప్పొంగిపోయే వారిగా ఉంటగా ప్రభువా నీకు వందనాలు. మా హృదయానికి మా జీవితానికి అనువర్చుకొని నీ వాక్యానుసారంగా జీవించగలిగినటువంటి కృపను మాకు దయచేయండి దేవా నీకు వందనాలు నాయన. ఒకవేళ ప్రభువా అయ్యా నీకు స్తోత్రం వాగ్దానంలో స్థిరత్వము లేని వారిగా, పరిశుద్ధతలో స్థిరత్వము లేని వారిగా, నిబంధనలో నిలవబడి లేని వారిగా ప్రభువా అయ్యా నీకు స్తోత్రం తప్పిపోయిన వారిగా ఉన్నట్లయితే దయతో మన్నించండి. ఈ దినం నీవు మాట్లాడి మరొక అవకాశాన్ని ఇస్తున్నావు ప్రభువా. సరిదిద్దుకోగలిగినటువంటి కృపను ప్రసాదించండి దేవా నీకు వందనాలు ప్రభు. సరిదిద్దుకొని మరలా నిబంధనలోనికి వచ్చినటువంటి ప్రజలను నీవు చూస్తున్నావు నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతమంది అయితే తిరిగి నిబంధనలు నిలవబడతామని, నీ కొరకు వేచి ఉంటామని, నువ్వు హెచ్చించే సమయం వరకు కూడా ప్రభువా అయ్యా నిబద్ధత కలిగిన ప్రజలంగా ఉంటామని తీర్మానం చేసుకుంటున్నారు. అటు వారందరినీ నీవు స్థిరపరచు నీ వాక్కులు. ఈ వాక్ సంబంధమైన ఆశీర్వాదమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన దేవానికి వందనాలు ప్రభా. నిబంధన ప్రజలంగా మేము ఉండునట్లుగా దీవించండి. నీవు హెచ్చించే అంత మట్టుకు, నీవు ఆశీర్వదించే అంత మట్టుకు కూడా ప్రభా నిబంధన కలిగిన వారిగా మేము ఉండి ఒక ఉన్నతమైనటువంటి అయ్యా నీకు స్తోత్రం బహుమానమును మేము పొందుటకు సహాయం దయచే అయ్యా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అదేవిధంగా హిత్తయిలో మరొక కోణాన్ని మీరు మాకు తెలియపరిచారు. నీ సన్నిధికి వస్తున్న మేము, మిమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి మేము ప్రభువా దున్నబడేటువంటి వారిగా ఉండాలని, దున్నబడినటువంటి ఆ యొక్క నేలలో ఏ విత్తనము వేసినా అది ఫలభరితంగా అయ్యా నా తండ్రి వారికి ఆశీర్వాదకరంగా ఉంటుందని నీవు సెలవిస్తున్నావు. నీ సన్నిధికి వస్తున్నాము ప్రభువా నీకు వందనాలు. అయినను ప్రభువా మేము దున్నబడినటువంటి వారిగా లేమని సెలవిస్తున్నావు దేవా నీకు వందనాలు. అయ్యా యూదా భూమిని దున్నును అని సెలవిచ్చినట్లుగా మా దేహం అనేటువంటి భూమిని
అయ్యా నీకు స్తోత్రం, ఆరాధన ద్వారా స్తుతి ద్వారా దున్నుకోవడానికి సహాయము దయచేయండి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దున్నబడిన పిదప అయ్యా నీకు స్తోత్రం, వ్యతిరేకతలన్నింటినీ తొలగించిన పిదప ప్రభువా, మీకు అసహ్యమైనది మా జీవితంలో నుంచి, మా హృదయంలో నుంచి తీసివేసిన తరువాత ప్రభువా అయ్యా నీకు స్తోత్రం, సారవంతంగా మార్చబడి ఆ సారవంతంగా మార్చబడినటువంటి మా దేహంలో నేలలో ప్రభు నీకు వందనాలు. నీ వాక్యం అనే విత్తనము విత్తబడినప్పుడు అది మాకు నాయన ఆశీర్వాదకరముగా ఫలిస్తుంది, మా కుటుంబములకు ఆశీర్వాదకరంగా అయ్యా మీకు సంతోషమును కలిగించేదిగా ఉంటుంది గనక మా దేహములను దున్నుకోవడానికి సహాయము దయచేయండి. స్తుతి ద్వారా మేము దున్నబడడానికి సహాయమును దయచేయండి. వాక్యం అనే విత్తనములు ప్రభువా నీకు వందనాలు మాలో విత్తబడినప్పుడు ఫలభరితంగా ఎదుగుటకు సహాయమును దయచేయండి. ఎదిగినటువంటి ఆ విత్తనము మహావృక్షముగా ఎదిగి మాకు ఆనందకరంగాను మీకు సంతోషకరంగాను ఉండునట్లుగా దీవించుమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇత్తయి ద్వారా నువ్వు తెలియపరిచిన మంచి లక్షణములను బట్టి వందనాలు. ఇట్టి మంచి అమూల్యమైన లక్షణాలు మేము కూడా కలిగి ఉండి ప్రభువా ఉన్నతమైన స్థానములో ప్రభు నీకు వందనాలు. నీకు దాసులముగా అయ్యా నీకు స్తోత్రము నాయన, నీ చిత్తమును నెరవేర్చే దాసులముగా, నిన్ను వెంబడించే దాసులముగా ప్రభు మేముంటూ ప్రభువా ఒక దినమున నీ చేత గణపరచబడేటువంటి స్థితికి ఎదుగున్నట్లుగా నీ వాక్ సంబంధమైన ఆశీర్వాదం వాక్యం విన్న మాకు వింటున్న అనేకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రము నాయన. ఎంతమంది బిడ్డలు ఈ దినమున నీ సన్నిధిలో ఉండి వాక్యమును విన్నారో నిబద్ధతలో స్థిరత్వమును కలిగి ఉండుటకు, ఒప్పందములో స్థిరత్వమును కలిగి ఉండుటకు సహాయమును దయచేయమని, వారి బ్రతుకును స్థితిగతులను మార్చుమని మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రము నాయన. విత్తబడిన కానుకలు దీవించి ఆశీర్వదించండి. ఏ గుప్పిలి ఎంతగా విప్పి ఉన్నదో మీరు ఎరిగిన వారై ఉన్నారు గనుక ఆకాశ వాక్యలను విప్పండి. పట్టజాలంత విస్తారమైన దీవెనలు ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఈ దినం వచ్చిన ప్రతి వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. బలహీనులు ఉన్నట్లయితే బలపరిచి ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. నాయనా నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇంకను అనేకులు నీ సన్నిధికి రాలేకున్నారు ప్రభు, వారిని కూడా మన్నించుమని మరొక ఆదివారం నాడు నడిపించి అయా సంఘముగా సమూహంగా నిన్ను ఆరాధించినంత మట్టుకు నీ కృపా కాపుదల సన్నిధి మాకు తోడుగా ఉండదా ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామము పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆశీర్వదించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినము వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామముల సంపూర్ణ విజయం, అపవాదికి అనంతకోటి నాశనం. తండ్రి నీ కార్యములు నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.